ఇందాక నుంచి ఓ ఏడుస్తూనే ఉన్నావు. ఈడింకా చావలేదు కదా? ఏది నీ కూతురేది? డబ్బులు తెస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదే? తను వెళ్ళింది కదా, తెచ్చేస్తుందయ్యా. తెస్తుందయ్యా. నా కూతురు చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుందయ్యా. ఓహో, నీ కూతురు మీద అంత నమ్మకమా? నీ కూతురుని నమ్మి ఎవడు లక్షలిచ్చేది? అందరి దగ్గర అప్పు కోసం తిరిగి తిరిగి కాళ్ళు ఏడ్చుకొని మళ్ళా ఏడ్చుకుంటూ వస్తుందానా? అమ్మా పల్లవి, పల్లవి, ఏడవద్దమ్మా, డబ్బులు తీసుకొచ్చానమ్మా. మా నాన్న స్నేహితుడి కూతురు పెళ్లి ఆగిపోతుందని నీ దగ్గర అప్పు తీసుకుని వాళ్ళకి సాయం చేశాడు. కానీ నువ్వేం చేశావు? అప్పిచ్చి దుర్మార్గంగా ప్రవర్తించావు. పైనొకడుంటాడు, వాడు చూసుకుంటాడు. పైవాడి సంగతి తర్వాత గాని, ఇంత డబ్బులు నీకిచ్చారంటే నీలో ఏం చూసుకునిచ్చారు? మాటలు మర్యాదగా రాని, లేకపోతే ప్రాణం తోడేస్తాను. అది నా బిడ్డరా. మా నాన్న నీ దగ్గర అప్పు చేశాడు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకపోతేనా మీరు చేసిన ఈ పనికి, ఈ పాటికి మీరందరూ శవాలై పడుండేవాళ్ళు. పదండి నాన్న. ఆ పల్లవి తండ్రిని తీసుకొచ్చి అర్జెంటుగా డబ్బులు కట్టమని పల్లవికి ప్రెషర్ ఇచ్చి మా మమ్మీ చెప్పినట్టు చేసినందుకు నేను మీకు ఇస్తానన్న అమౌంట్ ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మేడం. ఇదంతా నేను చేయించానని ఆ పల్లవికి తెలీదు కదా? తెలీదు మేడం. నా దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి నేను అప్పు వసూలు చేయడానికి ఇలా బలవంతం చేశారా అనుకుంటున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి చాలా పొగరు మేడం. దాని పొగరు పూర్తిగా దించడానికే మా మమ్మీ దాన్ని లాక్ చేసింది. ఇంకా అది మా కాళ్ల కింద చెప్పే. పద మమ్మీ. పద బేబీ. రేయ్, తన్నులు తింటే తిన్నాం కానీ. హలో చెక్ 1 2 1 2. అక్షిత రెడీయా? రెడీ చరణ్. ఓకే, స్టార్ట్ చేయి.
జపములు జరిపినదా మురళీ సఖీ వెనుక చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువై